హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. లక్ష్మీనారాయణ గోవింద గోవింద. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు, పూజా విధానం, అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందో, అష్టైశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయో, వృత్తి విద్యా రంగాలలో మంచి అభివృద్ధి సాధించడానికి ధనపరంగా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకత ఉందండి. దీనినే వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్. కాబట్టి మనం కూడా ఆ వైకుంఠనాథుడిని, శ్రీరంగనాథుడిని మనము ఈ నెల మొత్తము ఎంతో వైభవంగా పూజించాలి ఫ్రెండ్స్. ఈ ధనుర్మాసంలో మనము ఆ విష్ణుమూర్తిని, ఆ కన్నయ్య శ్రీకృష్ణుడిని ఎంత కొలిస్తే, ఎంత ఆరాధిస్తే అంత అదృష్టం ఉంటుంది ఫ్రెండ్స్. కనీసం ఈ నెలలో ఒక్కరోజు చేసుకోలేకపోయినా, అంటే ఏ రోజు చేసుకోలేకపోయినా కనీసం ఈ ఏకాదశి రోజైనా ఉపవాసం ఉండి ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించినట్లయితే మనకి చాలా చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు తెల్లవారుజామున 4 గంటలకల్లా నిద్రలేచి 6 గంటల లోపు పూజ అనేది మొత్తం చక్కగా పూర్తి చేసుకోండి. ఎందుకంటే తెల్లవారుజామున చేసే పూజ చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఫ్రెండ్స్. 4 గంటలకు నిద్రలేచి చక్కగా చల్లనీళ్ళతో స్నానం చేసుకోండి. మీకు చల్లనీళ్ళు పడవు, మేము చేసుకోలేము అని వాళ్ళు గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేసేసుకొని చక్కగా ఇంటి ముందు గడపకు పసుపు కుంకుమ రాసి ముగ్గులు పెట్టుకొని వైకుంఠ ద్వారం ముగ్గులు వేసుకోండి. ఈ నెల మొత్తము మనము వైకుంఠ వాకిళ్ళని ముగ్గులు వస్తాయి కదా ఫ్రెండ్స్. చక్కగా ఒక చక్కటి ముగ్గు వేసి గడపకు పూజ చేసుకున్నాక పచ్చటి తోరణాలు అవి కట్టుకొని ఇంట్లో కూడా చక్కగా ఇంట్లో అలంకరించి ముందు వినాయకుడికి, మన విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోండి. ఎటువంటి పూజ నిర్వహించినా ఆ వినాయకుడికి పూజ చేసి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఇక మనము మన లక్ష్మీనారాయణ స్వామి పూజ చేసుకోవాలండి. చక్కగా ఒక పీట వేసి పీట మీద ముగ్గులు పెట్టుకొని శంకుచక్ర నామాలు వేసుకోండి. రాకపోతే పద్మ ముగ్గు వేసి ఇక స్వామివారి ఫోటోని పెట్టుకొని, రాముల వారు కానీ కృష్ణుడు కానీ ఏదైనా సరే, వెంకటేశ్వర స్వామి అయితే స్వామివారితో అమ్మవారు స్వామివారు ఇద్దరు కలిపి ఉన్న ఫోటో పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా అమ్మవారిని ఒక్కరినే పూజించకూడదు, స్వామివారిని ఒక్కరినే పూజించకూడదు. ఇద్దరిని కలిపి పూజిస్తేనే మనకి పూజా ఫలితం అనేది పూర్తిగా దక్కుతుంది. ఆ తర్వాత పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. బియ్యం పిండితో ప్రమిదలు చేసుకోండి. ఒకటైనా పెట్టుకోవచ్చండి. ఒక్కటి పెట్టి 3 ఒత్తులు వేసి 2 దీపాలను వెలిగించుకోవచ్చు ఒకే ప్రమిదలో. లేదు చక్కగా 7 పిండి ప్రమిదల్ని తయారు చేసుకొని 7, 5, 3, 1 అట్లా, లేదా 2 అట్లయినా పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. మీకు శక్తి కొలది చక్కగా శంకుచక్ర నామాలతో స్వామివారిని పూజించండి. ఇవేమి మీకు ఒకవేళ నామం పిండి ప్రమిద మీద పెట్టడం రాకపోయినా ఇబ్బంది ఏం లేదండి. 3 బొట్లు పెట్టేసి గంధము కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి మీరు చిన్న విగ్రహాలు ఏమన్నా ఉంటే అభిషేకించుకోండి. అభిషేకించి చక్కగా అలంకరించండి స్వామివారిని, అమ్మవారిని. అలా అలంకరించిన తర్వాత విష్ణు సహస్రనామాలతో చక్కగా స్వామివారిని పఠించండి. స్వామివారి స్తోత్రాలను పఠించుకోండి. ఇక విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం. ముందు లక్ష్మీ అష్టోత్తరం చదివాక విష్ణు సహస్రనామం చదువుకోండి. ఇవేమీ రాకపోయినా పర్వాలేదు, ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని చెప్పుకోవచ్చండి. ఇక మనకి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లో చక్కగా పూజించిన తర్వాత మీరు గుడికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోండి. ఈ ఒక్కరోజు మనము ఆ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారు మనల్ని ఎల్లవేళలా రక్షిస్తారండి. ఇక విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆర్థికంగా, వృత్తిపరంగా, ధనపరంగా కలిసి వస్తుందండి. ఇక అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే
ఒక్కరోజు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశితో ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందండి. అంత శక్తి ఉంది ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి. మరి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత ఫలితం కూడా దక్కుతుంది. కాబట్టి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మంచిదండి. అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి. అయితే ఇలా ఉండటం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి బదులు ఎవరికైనా ఒక రోజంతా చక్కగా మీరు ఎటువంటి పాలు పండ్లు తీసుకోండి ఫ్రెండ్స్, ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా ఆ రోజంతా ఉండి నెక్స్ట్ డే ద్వాదశి రోజు మీరు స్వామివారికి నైవేద్యాలు చేసి చక్కగా పులిహోర, పెరుగన్నం, మీ శక్తి కొలది దద్దోజనం, ఇంకా పొంగలు, మీ అప్పడము, మనం ఎలా అయితే అన్ని పదార్థాల్లో చక్కగా భోజనం చేస్తామో అదేవిధంగా చక్కగా అన్నీ నివేదించి స్వామివారికి పూజ చేసుకోండి ద్వాదశి రోజు. అయితే ఏకాదశి రోజు ప్రసాదాలు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు పాలు పండ్లు నివేదించిన స్వామివారికి సరిపోతుంది. ఆ తర్వాత పచ్చకర్పూరంతో, ముద్దకర్పూరం వద్దు ఫ్రెండ్స్, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం చాలా చాలా శ్రేష్టమండి. పచ్చకర్పూరం అంటే చాలా చాలా ఇష్టము స్వామివారికి, అమ్మవారికి. కాబట్టి అలా హారతి ఇవ్వండి. ఇలా ద్వాదశి రోజు మీకు ఓపిక శక్తి ఉన్న కొలది అన్ని చక్కగా స్వామివారికి నివేదించండి. వాటిలో మర్చిపోకుండా నువ్వులు పెట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ చలికాలం అంతా మనం తినటం చాలా చాలా మంచిది. స్వామివారికి నివేదించి మీరు కూడా ఈ నెలంతా అంటే మన సంక్రాంతి వరకు చక్కగా నువ్వులు తీసుకుంటే ఆడవాళ్ళకి చాలా మంచిదండి. కాల్షియం, ఐరన్ బాగా వస్తుంది. కాబట్టి ఈ చలికాలానికి మన ఒంట్లో వేడి కూడా కొంచెం కావాలి. కాబట్టి నువ్వులుండలను తయారు చేసి స్వామివారికి నివేదించి ద్వాదశి రోజు ఫ్రెండ్స్ తర్వాత మీరు తీసుకోవచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక మీరు ఆ రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకొని చక్కగా ఉపవాసం ఉండవచ్చండి. అదేవిధంగా దీన్ని ఒక పూట తిని రెండో పూట ఒక పూట మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి సాయంత్రం తినాలి అని మీరు ఉండలేము అనుకున్న వాళ్ళు దాన్ని హరినక్తము అని ఉండవచ్చండి. హరినక్తము అనగా పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం, గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినొచ్చు. అయితే ఈ ఉపవాసం నియమం అనేది చిన్నపిల్లలకు, వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు వర్తించదండి. వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఉపవాసం బదులు ఓం నమో నారాయణ అని జపిస్తూ ఉండండి. ఉపవాసం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి రూపమైన చక్కగా ఆ స్వామివారిని ఆ స్వామివారిని ఎక్కడ కూర్చున్నా మీరు ఆ రూపాన్ని తలుచుకుంటూ ఆయన్ని జపిస్తూ ఉంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుందండి. ఇక మీరు పూజ ఎలా చేసుకోవాలో ఇందాక అన్నీ క్లియర్గా చెప్పాను కదా ఫ్రెండ్స్. మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి. లేదా శ్రీకృష్ణుడిది, వెంకటేశ్వర స్వామిది, శ్రీరామచంద్రమూర్తిది, ఇలా నరసింహస్వామి మూర్తిది ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటో పెట్టుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టండి. అక్కడ చక్కగా నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ తర్వాత స్వామివారికి తులసి మాలను అలాగే పూలమాలను వేసి అలంకరించండి. ఒకవేళ తులసి మాల లేకపోతే తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా మరొక 21 సార్లు జపించండి. ఆ తర్వాత చక్కగా ఇందాక చెప్పినట్టు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ముద్ద కర్పూరం కన్నా పచ్చకర్పూరం చాలా చాలా మంచిది. అలాగే స్వామివారికి పెట్టే తీపి నైవేద్యంలో కూడా కొంచెం పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి. క్షీరాన్నం లేదా ఆవు పాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యం పెట్టండి. అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏవైనా పూల మొక్కలు ఉంటే ఆ పూల మొక్కల యొక్క పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. వాటిని సాల పుష్పాలు అంటారండి. విష్ణుమూర్తికి సాల పుష్పాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ పుష్పాలను పెట్టి నమస్కరించుకోండి. అలాగే దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి, విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు, ఇలా చక్కగా వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయండి. ఆ ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారండి. కాబట్టి ప్రమిదిలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షణలాగా పనిచేస్తుందండి. సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి చక్కగా ఇలా పూజ చేసుకొని లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.